కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కవితను బెయిల్పై రప్పించేందుకు 4 రోజుల పాటు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే బీజేపీతో రాజీ మార్గమే కవిత బెయిల్కు రాజమార్గమనే చర్చ జరుగుతుంది. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులుండగా వారిలో 3 విలీనానికి ఒప్పించి టీడీపీ ఫార్ములా ప్రకారం రాజీకి వెళ్ళొచ్చనే ఓ చర్చ ఢిల్లీలో జోరుగా జరుగుతుంది. వారిలో 2పై గతంలో ఈడీ ఐటీ తనిఖీలు జరగడంతో రాజకీయ వర్గాల విలీనంపై చర్చ ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 4 నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్నారు. కవిత ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్లు వేసినా న్యాయస్థానాలు తిరస్కరిస్తూనే ఉన్నాయి, వాయిదాలు వేస్తూనే ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కవిత బెయిల్పై రప్పించేందుకు 4 రోజుల పాటు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే బీజేపీతో రాజీ మార్గమే కవిత బెయిల్కు రాజమార్గమనే చర్చ జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి, రాజీ మార్గం బీజేపీతో రాజీ చేసుకుంటే కవితకి బెయిల్ వస్తుంది అనడంలో అర్థం ఏమనుకోవాలి? అంటే బీజేపీ కన్సర్న్లో న్యాయస్థానాలు జరుగుతున్నాయి అనుకోవాలా ఏంటి? ఎలా చూడాలి ఈ కోణాన్ని మనం? థ్యాంక్ యూ నాగ్. ప్రస్తుతం అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు అంటే ఢిల్లీ లిక్కర్ మాఫియా దీంట్లో కుంభకోణంలో కేజ్రీవాల్కు సిబిఐ కేసులో బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా రాదా? కవితకు బెయిల్ అంటే కవిత పైన కూడా సిబిఐ ఈడీ కేసులు బుక్ చేసింది. అంటే సిబిఐ ఈడీ కేసులలో న్యాయస్థానం అరెస్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవితకు రావట్లేదండి అనే అంశంతో పాటు గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలకు సంబంధించి చూస్తూ ఉంటే బీఆర్ఎస్ ఒకప్పుడు ఒక వెలిగింది. గల్లీలో పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ దాకా విస్తరిస్తాం, ఢిల్లీని వెళ్తామని చెప్పేసి కేసీఆర్ అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. అప్పటి నుంచే ఆ పార్టీ మహారాష్ట్ర, కర్ణాటక, మిగతా పొరుగు రాష్ట్రాల్లో ఏపీ, ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాల్లో కొంత పార్టీని విస్తృతపరచాలి, పార్టీని అక్కడ బలోపేతం చేయాలి, పార్టీకి పునాది గట్టి చేర్చాలని కొంత ప్రయత్నం చేశారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా అసెంబ్లీ ఎన్నికల్లో చితకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకున్నది. ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ వరుస కట్టి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడము, బీఆర్ఎస్ ఎల్పీ ఉంటుందా ఉండదా అన్న విషయం అంటే తాజాగా ఈరోజు ఉదయమే బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. అయితే ఢిల్లీకి సంబంధించి మనం పరిశీలిస్తే కవిత లిక్కర్ కేసులో ఉన్నారు అన్న పూర్తి ఆధారాలను ఇటు సిబిఐ ఈడీ సేకరించింది. దానికి సంబంధించిన కోర్టులో ఎప్పటికప్పుడు వాళ్ళు ఆధారాలు సమర్పిస్తా ఉన్న కోర్టు అడిగిన ప్రతి ఆధారాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే కవిత గోవా ఎలక్షన్లో కానీ, ఢిల్లీ ఎలక్షన్లో కానీ, పంజాబ్ ఎలక్షన్లకు సంబంధించి ఆ ప్రభుత్వానికి, కేజ్రీవాల్ ప్రభుత్వానికి నిధులు సమకూర్చారు అని చెప్పేసి, అంటే పంజాబ్ ఎలక్షన్ తర్వాత ఏకంగా 100 కోట్లను ఇచ్చారు అని, అంటే దీనికి సంబంధించిన ఆధారం ఇచ్చారు, ఎక్కడెక్కడ తీసుకొచ్చారు, ఎవరెవరి నుంచి తీసుకొచ్చారు, ఎప్పుడెప్పుడు సేకరించారు, ఎలా ఆ ఫండ్ను 100 కోట్ల డబ్బులను ఏ రకంగా కేజ్రీవాల్ చేర్చారు, కేజ్రీవాల్ ఎక్కడి నుంచి ఎక్కడికి పంచారు అనే విషయం మొత్తానికి సంబంధించిన విషయంలో తేల్చారు. అయితే ఇప్పుడు కవిత మీద కవితనే కవితనే ప్రధాన నిధులు అని చెప్పి ప్రతి సందర్భంలో ఇటు సిబిఐ అటు ఈడీ ఈ రెండు చెప్తాను. అయితే కవితకు బెయిల్ ఎలా వస్తుంది అన్న విషయం కొంత ఆలోచన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇటు రాజకీయంగా చతికిలపడి ఉనికిని ప్రశాంతంగా మారినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎంపీలను అంటే రాజ్యసభలో ఉన్నారు ప్రస్తుతానికి. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. 17 సీట్లలో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం గెలుచుకున్నప్పటికీ అంటే బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది.
ప్రస్తుతము రాజ్యసభలో బీఆర్ఎస్కు నలుగురు ఎంపీలు ఉన్నారు, అంటే రాజ్యసభ మెంబర్స్. వారిలో పార్థసారథి రెడ్డి, వద్రాజ రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదరరావు, ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు అంటే రాజ్యసభ ఎల్పీని, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎల్పీ పక్షాన్ని బీజేపీలో కలిపేస్తే ఎలా ఉంటుంది? బీజేపీలో కలిపితే రాజకీయ ప్రయోజనంతో పాటు కొంత కవితకు వెసులుబాటు వస్తుందేమో అన్న అంశాన్ని కూడా కొంత బీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తూ ఉన్నది. వారం రోజులుగా 4-5 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళినటువంటి హరీష్ రావు, కవిత సోదరుడు హరీష్ రావు, బావగారు కవిత సోదరుడు కేటీఆర్, బావగారు హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉండి కొంత దీనికి సంబంధించిన మంత్రాలు జరిపారు. అంటే ఢిల్లీ పెద్దలు ఈ బీజేపీ నాయకులతో టచ్లోకి రాకపోయినప్పటికీ మధ్యవర్తుల ద్వారా తమ మనసులోని మాటను, అంటే కవితను ఇబ్బందులు పాల్చేయకుండా ఇంకా జైల్లో ఉంచి కుటుంబం పరువు మరింతగా తీయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న కోణంలో కొంత ఆలోచన చేసినటువంటి కేసీఆర్ వీళ్ళిద్దరిని, ఇటు హరీష్ రావును కేటీఆర్ను ఇద్దరిని ఢిల్లీకి పంపించి అక్కడ బీజేపీ నాయకులతోటి మధ్యవర్తుల ద్వారా రాయబారాన్ని నడిపించారు. కాబట్టి త్వరలోనే అంటే ఈ నలుగురు ఉన్నటువంటి ఎంపీలు, అంటే రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు బీఆర్ఎస్తో చేరిపోతారు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది గత కొంతకాలంగా. అయితే బీజేపీ నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ఈ నలుగురు ఎంపీలు చాలా కాలంగా బీజేపీలో చేరుతాము, కేసీఆర్తో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కేసీఆర్ అపాయింట్మెంట్ రాజ్యసభ సభ్యులు అయినప్పటికీ కూడా అపాయింట్మెంట్ దొరకడం కూడా ఇబ్బందిగా మారుతూ ఉంది, కాబట్టి మేము బీజేపీలో చేరుతాము, మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళు కొంతకాలంగా అడుగుతున్నారు అని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఏది ఏమైనా కవితకు బెయిల్ రావాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి ఎల్పీ, అంటే పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీని బీజేపీలో విలీనం చేయక తప్పదు అన్న ఉద్దేశంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం కొంతవరకు దీనికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే మీరన్నట్టుగా న్యాయస్థానాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ చెప్పు చేతుల్లో ఉంటాయా అని, అది వాస్తవమే. చట్టాలు తన పంచాన్ని చేసుకుపోతూ ఉంటాయి. అయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు కొంత సానుకూల ధోరణి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సానుకూల ధోరణి అంటూ వస్తే అప్పుడు కొంత కవితకు వెంటనే ఎల్పీ ఈరోజు విలీనం చేయగానే రేపు బెయిల్ వస్తుందా అంటే రాకపోవచ్చు. వారమో 15 రోజులు, ఒక నెలనో తర్వాత ఖచ్చితంగా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ప్రతిసారి కొత్త ఆధారాలను తీసుకొచ్చి ఇస్తున్న నేపథ్యంలో ఇక మా దగ్గర ఏం ఆధారం లేవు, దీని మీదే కేసు మేము కొనసాగిస్తాం అన్న సమయంలో ఖచ్చితంగా కోర్టులు నిబంధనల మేరకు వ్యవహరించి కోర్టులు కవితకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అంటే ఎల్పీని విలీనం చేయడం ద్వారా బీజేపీతో ప్రసన్నం చేసుకోవచ్చు, బీజేపీతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నం చేయవచ్చు. బీజేపీతో రేపు అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ హోరాహోరీగా తలపడతా ఉన్నాయి. రేపు లోకల్ బాడీలో కూడా అదే తలపడం ఉంది. రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ఉనికి కోల్పోయింది, ఢిల్లీలో ఉన్నా చేసేదేం లేదు. కాబట్టి ఇటు బీజేపీతో కలిసి ఉంటే రాష్ట్రంలో కొంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసేందుకు అవకాశం ఉంటుంది. 6 హామీల అమలు విషయంలోగా చేసేటువంటి ఉద్యమంలో బీజేపీ కూడా కలిసి వచ్చేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి అయితే కృష్ణమూర్తి, రేపు జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ డైరెక్ట్గా పొత్తు పెట్టుకోపోయినప్పటికీ కార్యకర్తలు కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? కొత్త స్నేహం ఏమైనా చిగురిచ్చే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేయకపోయినప్పటికీ కార్యకర్తలు వస్తారంటే ఖచ్చితంగా మొన్న మనం గమనించవచ్చు. మన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు షేరు ఇటు కాంగ్రెస్కు బీజేపీకి పోయింది. కాబట్టి బీఆర్ఎస్ 0, ఒక్క సీటు కూడా గెలవలేదు. ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ ఓటు షేరు మారినప్పుడు బీజేపీకి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది, అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే కొంత 60-40, 40-60 ఆ లెవెల్లో వచ్చింది. కాబట్టి 3 సీట్లు ఉన్నటువంటి మొన్న అంటే 2019 లోక్సభ ఎన్నికల్లో 3 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకు చేరుకున్నది. అదే ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నది. అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కువ రావాలి, అధికారంలో ఉన్నది. తర్వాత రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకొకసారి అవకాశం చూద్దాము అన్న యాంగిల్లో మొన్నటి వరకు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ కన్నా మాకు ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ కూడా భావించింది. కానీ బీఆర్ఎస్ ఓటింగ్ చాలా వరకు కాంగ్రెస్ కాకుండా బీజేపీకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో జరిగితే, ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఉంటుంది, బీఆర్ఎస్ అనేది ఉండదు.
కాబట్టి అంటే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు లీడర్లు లేరు, క్యాడర్ ఉన్నది. కాకపోతే బీఆర్ఎస్ క్యాడర్ను లీడర్లుగా మార్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు క్యాడర్ను లీడర్గా గుర్తించేందుకు నాయకత్వం ఇంకా సన్నద్ధం కాలేదు. అందుకు సంబంధించిన కసరత్తు కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఓన్లీ పార్లమెంటరీ పార్టీ లెజిస్లేటివ్ పార్టీని అంటే బీఆర్ఎస్ ఎల్పీని పార్లమెంటరీ పార్టీ ఎల్పీని బీజేపీలో విలీనం చేస్తే కొంత కవితకు ఊరట లభించే అవకాశం ఉన్నాయి. కవితకు ఊరట రావాలంటే ఖచ్చితంగా చేయాలి. రేవంత్ రెడ్డి అంటే కేసులు నమోదు చేయడం కానీ రేవంత్ రెడ్డి కమిషన్లు వేసి కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు అంటే గత పాలనలో జరిగినటువంటి తప్పుల మీద కమిషన్లు విచారణ కమిటీలు వేసి కొంత బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పటికప్పుడు లీడర్ అందరికి నోటీస్ పంపించి ఇబ్బందికరంగా చేస్తున్న నేపథ్యంలో వీటన్ని నుంచి బయటపడాలి, కొంత ఉపశమనం లభించాలి అంటే ఖచ్చితంగా బీజేపీతో దోస్తాన చేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎల్పీ అసలుకు గల్లీలో పుట్టే పార్టీ ఢిల్లీ వరకు వెళ్ళింది. కానీ మళ్ళోసారి ఢిల్లీ నుంచి మళ్ళీ గల్లీకి వచ్చి నిలబడే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు గల్లీలో కూడా లేకుండా అయ్యేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నెలకొన్నాయి. కాబట్టి మరోసారి తన ఉనికిని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా బీజేపీతో చేతులు కలపడం తప్ప ఏం లేదు. ఇక్కడ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీని కాంగ్రెస్ను ఇద్దరిని శత్రువులు చూసి సమదూరం పాటించింది. కాంగ్రెస్కు ఎంత దూరం పాటించిందో బీజేపీ కూడా అదే దూరం పాటించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ను ఇంకొంత దూరం పెట్టేసి బీజేపీతో దగ్గర కావాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో వెళ్ళినటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీరిద్దరు కూడా కొంత బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపారని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే బీజేపీ నాయకులు అయితే కృష్ణమూర్తి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తూ ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా ఒక్కసారి గేట్లు ఎత్తేయడం ద్వారా ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా కాంగ్రెస్ వైపు క్యూ కట్టడం జరుగుతుంది. దీన్ని కూడా ఆపడానికి కూడా ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? బీఆర్ఎస్ గాన బీజేపీతో దోస్తీ చేస్తే వెళ్ళే ఎమ్మెల్యేలు కూడా కొంత ఆగటం అనేది జరుగుతుందా? అంటే ఈ లోపలనే వీళ్ళు ఎల్పీని విలీనం చేసి కవిత ఫస్ట్గా ఇక్కడ ఎమ్మెల్యేని కాపాడుకోవడం దానికన్నా కవిత బెయిల్ విషయంలో పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ నాయకత్వం కవితకు బెయిల్ తెప్పించుకోరు ఎట్టి పరిస్థితిలో. దాదాపుగా 4 నెలలు అవుతుంది కవిత కొంత జైల్లో ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కవితను బయట తీసుకురావాలి అంటే బీజేపీతో చేతులు కలపాలి. ఇటు చేతులు కలపడం ముందుగా కవితను బయటకు తీసుకొచ్చిన తర్వాత మిగతా విషయాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీజేపీకి సంబంధించిన విషయంలో కానీ బీఆర్ఎస్ విషయంలో కానీ ఈ రెండింటి విషయంలో కొంత అంటే సానుకూల ధోరణితో వ్యవహరించి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీకి దగ్గరైతే కాంగ్రెస్ పార్టీకి కూడా రాష్ట్రంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంటే హామీల అమలు విషయంలో ఇంకా సాచవేత ధోరణిలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నేపథ్యంలో ప్రజా ఉద్యమాలు బలంగా నిర్మిస్తే ప్రజా ఉద్యమాలు బలోపేతమైతే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించడం కొంత కష్టంగా మారే అవకాశం. ఇప్పటికే యువజన విద్యార్థి సంఘాలు చేపట్టినటువంటి ఆందోళన ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నది. కాబట్టి మరింత మందితో కలిసి ఇటు మహిళలతో కానీ మిగతా విషయాల్లో రైతులతో కానీ కలిసి ఉద్యమాలు నిర్మిస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో దూరంగా పెట్టి బీజేపీతో దగ్గరైతే కేంద్రంలో మరోసారి భవిష్యత్తు ఉంటుంది. కేంద్రంలో గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి దూరమై ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చివరికి మరోసారి బీజేపీకి దగ్గర ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యారు. ఆ తరహాలో మనం కూడా భాగస్వామ్యం అవుదాం అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నదన్న విషయం స్పష్టమవుతూ ఉన్నది. ముందుగా కవిత విషయంలోనే కవిత బెయిల్ ఫస్ట్ మొదటి ఎజెండా ప్రియారిటీ బేసు మొత్తంగా కవిత బెయిల్. ఆ తర్వాత మిగతా అంశాల మీద బీఆర్ఎస్ నాయకత్వం కొంచెం దృష్టి పెట్టే అవకాశం ఉంది నాకు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.
ప్రస్తుతం బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులుండగా వారిలో 3 విలీనానికి ఒప్పించి టీడీపీ ఫార్ములా ప్రకారం రాజుకి వెళ్ళొచ్చనే ఓ చర్చ ఢిల్లీలో జోరుగా జరుగుతుంది. అయితే వారిలో ఇద్దరిపై గతంలో ఈడీ ఐటీ తనిఖీలు జరగడంతో రాజకీయ వర్గాల్లో విలీనంపై చర్చ ఆసక్తికరంగా మారింది. గతంలోనూ టీడీపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి నేతలను చంద్రబాబు బీజేపీలోకి పంపారని, ఇప్పుడు తాము అదే పంథా అనుసరిస్తామంటూ పలువురు నేతలు కేసీఆర్కు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్కు ఇప్పుడున్న ఎంపీలు చేజారితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందని పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కవిత బయటకు రావాలంటే బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతున్నారనే చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కవితకు బెయిల్ రావాలి అంటే బీఆర్ఎస్తో బీజేపీ దోస్తీ చేయక తప్పదా? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో లక్ష్మీనాగ్ మీరు అన్నట్టుగా దోస్తీ తప్పదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్కి బెయిల్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఒకవైపు సుముఖంగా కూడా వ్యక్తం చేస్తూ ఉంది, బెయిల్ మంజూరు చేయొచ్చు అంటూ కూడా. అదేవిధంగా సీఎం బాధ్యతలను కూడా యథావిధిగా కొనసాగించేటువంటి అవకాశాన్ని కూడా తన ఇష్టం పైన ఆధారపడి ఉందంటూ కూడా కోర్టు చెప్పిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కవితకు సంబంధించి దాదాపుగా కూడా 4 నెలల నుంచి కూడా జైల్లోనే కంటిన్యూ అవుతా ఉన్నారు. దాదాపు మార్చి 24న కవిత అరెస్ట్ తర్వాత ఇప్పటికీ దాదాపు 6 బెయిల్ పిటిషన్లు వేయడం జరిగింది. 6 బెయిల్ పిటిషన్లో ఇప్పటివరకు దాదాపు 4 బెయిల్ పిటిషన్లు రద్దు చేస్తూనే రావడం జరిగింది. ఆమె వేసినటువంటి బెయిల్ పిటిషన్తో పాటుగా సుమోటో కేసెస్తో పాటుగా దాంతోపాటుగా మనం చూసుకుంటే మధ్యంతర బెయిల్ పిటిషన్స్ కూడా తిరస్కరిస్తూనే వస్తుంది. దాదాపుగా కూడా ఇప్పటి వరకు తిరస్కరిస్తున్నటువంటి ఈ బెయిల్ నేపథ్యంలో కూడా గతంలో ఒకసారి నేరుగా కూడా హైకోర్టును సంప్రదించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి కూడా తిరస్కరణ లభించిందని చెప్పుకోవాలి. అయితే గతంలో టీడీపీ వ్యవహరించిన తీరునే మళ్ళీ బీఆర్ఎస్ వ్యవహరించబోతుందా? సో అలా వ్యవహరిస్తే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ మనుగడ కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అందులో కంటిన్యూ అవ్వాలా లేదా అందులో నుంచి ఎగ్జిట్ కావాలన్నటువంటి ఆలోచనలతోనే చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సవాళ్ళు చేస్తూ ఉన్నారు. మరోవైపు మనం చూస్తే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు కావచ్చు, లేదంటే మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, చాలామంది కూడా ఎగ్జిట్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఎంపీలకు సంబంధించి దాదాపు 4 ఎంపీ స్థానాలు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు 4 ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ 4 కూడా బీజేపీలో విలీనం చేసే దిశగా కూడా అధిష్టానం ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్నల్ కూడా ఇది కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. కవిత బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కూడా కవితకు బెయిల్ రావాలంటే బీజేపీతో ఏ విధమైనటువంటి మంత్రాలు చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్కి సంబంధించి కవితను బయటకు తీసుకొస్తేనే కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనుగడ ఉండేటువంటి అవకాశాలను ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన మనుగడతో పాటుగా కవితను బయటకు తీసుకొచ్చే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతాం. అయితే గతంలో అనుసరించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఆచరణ ఏ విధంగా గతంలో ఉన్నటువంటి 2 ఎంపీలు కూడా టీడీపీ బీజేపీలోకి పంపించడము, అటు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ బేస్ చేసుకొని అదే ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారు, అదేవిధంగా ఇప్పుడు కవితకు సంబంధించిన విషయంలో కూడా మంత్రాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. బీజేపీ నేరుగా కూడా బీజేపీ అధిష్టాన నాయకులతో కాకుండా మధ్యలో ఉన్నటువంటి కొందరి మీడియేటర్లతో కూడా అటు హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కవితను ఏ విధంగా బయటికి తీసుకురావాలి, రాబోతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీపై ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాల సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఒకవైపు మనం చూస్తే రోజుకు ఒక ఎమ్మెల్యే పార్టీలు మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా పార్టీలు మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు దగ్గరలో రాబోతున్నాయి. దాదాపు అక్టోబర్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించి 150 డివిజన్లకు గాను ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వీటన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మనుగడను కాపాడాలి అంటే కవితను బయటకు తీసుకొస్తే కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ ఒక స్టేజ్కి వచ్చేటువంటి అవకాశాలని ఎవరు చూసినా బీఆర్ఎస్ పై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కావచ్చు, గతంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, కవిత
అరెస్ట్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి అంశాలని తెరపైకి తీసుకొస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కడియం శ్రీహరి డాటర్ అయినటువంటి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య కూడా పార్టీకి రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా పార్టీకి రాజీనామా చేస్తూ మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. కేవలం కవితకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుగా ఉన్నటువంటి పార్టీలో మీరు ఏ విధంగా కంటిన్యూ అవుతారని ప్రజలు అడిగితే నేనేం సమాధానం చెప్పాలంటూ కూడా ఆమె రాసిన లేఖను కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మిగతా నాయకులంతా కూడా ఇదే విధంగా బయటకు వెళ్ళేటువంటి అవకాశాల నేపథ్యంలో కొంత బీజేపీ నాయకత్వంతో మంత్రాలు జరుపుతూ ఉన్నారు. ఈ నడిపినటువంటి నేపథ్యంలో కూడా పార్టీలో ఒకవైపు పార్టీలో ఉన్నటువంటి నాయకులు పార్టీని విడిపోతున్న నేపథ్యంలో మరోవైపు కవితను బయటకు తీసుకొస్తేనే ఉన్నటువంటి మనుగడనైనా ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ ఉద్యమ పార్టీగా 2001లో తెరపైకి వచ్చినటువంటి ఈ పార్టీ కంప్లీట్గా కూడా ప్రజల్లో మనుగడ లేకుండా పోయేటువంటి అవకాశాల నేపథ్యంలో వాటిని కాపాడేందుకు కంప్లీట్గా కూడా ఒకవైపు హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. అటు కేసీఆర్ దిశానిర్దేశంతోనే కంప్లీట్గా కూడా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, అయితే ప్రణయ్, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నాయి అని చెప్పి కాంగ్రెస్ చెప్తున్న మాటకు బలం చేకూరి ప్రజల్లోకి ఈ విధంగా వెళ్ళే అవకాశం ఉందా? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని రానున్న సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. గతంలో కూడా మనం చెప్పుకోవాలి లక్ష్మణ్, ఇంతకుముందుకే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, తర్వాత అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే మరోవైపు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్నటువంటి వాదోపవాదాలు వినిపించాయి. ఇతర పార్టీలకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటి పాయింట్లు కూడా మనం గతంలో చాలా సందర్భాల్లో విన్నాం. బట్ ఎప్పుడు ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా మనకు కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నటువంటి పాయింట్నే దాదాపుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కంప్లీట్గా కూడా వీళ్ళు ఇంటర్నల్గా ఒప్పందాలతోనే ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కంప్లీట్గా కూడా ప్రజలను నమ్మించేటువంటితో పాటుగా కంప్లీట్గా రాబోతున్నటువంటి మీరు అన్నట్టుగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఒకటిగా చేరుతున్నారు. ఈరోజు బీజేపీ అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటైతేనే కొంత పట్టు ఉంటుంది అన్నటువంటి నేపథ్యంతో రెండు పార్టీలు ఏకమై ముందుకు వెళ్తున్నాయన్నటువంటి పాయింట్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశంలో కాంగ్రెస్ కనబడుతోంది. గతంలో అనేక సందర్భాలలో కూడా కాంగ్రెస్ ఈ పాయింట్ని మెన్షన్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మరింత బలం చేకూరేటువంటి అవకాశాలనే రాబోతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకా కొంత బలం చేకూరేటువంటి అవకాశాలను ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కంప్లీట్గా టార్గెట్ ఓరియంటెడ్గా కూడా కాంగ్రెస్ వెళ్తా ఉంది. 150 డివిజన్లకు గాను 150 డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అన్నటువంటి నిబంధనతో కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు విలీన దిశగా వెళ్తే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలకు సంబంధించి విలీన దిశగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నటువంటి పాయింట్ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా కొంత కాంగ్రెస్కి బలం చేకూరేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి లక్ష్మీనాథ్. అయితే దీన్ని పాజిటివ్గా మలుచుకునే క్రమంలో బీఆర్ఎస్ ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ కవిత గన బయటికి వచ్చిన తర్వాత తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే అవకాశం అయితే కనబడుద్దంటారా? బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తే తమ ఎమ్మెల్యేలు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ గేట్లు ఎత్తేసింది. ఇప్పుడు ఈ రేపమాప మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వెళ్ళేవాళ్ళు ఆగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చెప్పుకోవాలి లక్ష్మణ్, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు ఆపినా కూడా ఆగట్లేని సిచ్యువేషన్సే కనబడుతూ ఉన్నాయి. మరొక 6 ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు. రేపో మాపో పార్టీని జంప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దాదాపుగా కూడా ఆల్మోస్ట్ 6 ఎమ్మెల్యేలు కన్ఫర్మ్ అయిపోయారనే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు కంప్లీట్గా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మీరు అన్నట్టుగా కవిత బెయిల్ పిటిషన్ మంజూరై కవిత కంప్లీట్గా కూడా ఒకవేళ బీజేపీతో రాజ్యసభ ఎంపీలకు గాను ఒప్పందం జరిగితే కంప్లీట్గా కవిత బయటకు వస్తే మాత్రం కొంచెం ఏదైనా చేర్పులు మార్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తేనే రాబోతున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత అయినా మనుగడ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. విలీన దిశగానే కంప్లీట్గా ప్లాన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గెలిచినటువంటి వాళ్ళే పార్టీని వీడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కేసీఆర్ ఒకవైపు ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్నటువంటి అనేక సమావేశాలలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మాలు కొడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా కూడా డుమ్మాలు కొడుతూ ఉన్నారు. ఎవరు కూడా మీటింగ్స్ రావట్లేదు. దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో కూడా 39లో ఇప్పటికే 4-5 ఇప్పటికే పార్టీని మారిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరికొందరు కూడా ఈ గెలిచినటువంటి దాంట్లోనే మరొక 6 కూడా రేపో మాపో పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో పార్టీ అయోమయ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కొంత ఊరట లభించేటువంటి అవకాశాలు బీఆర్ఎస్కి ఉన్నాయి. కవిత బయటికి వస్తే కవితతో కంప్లీట్గా కూడా బీజేపీతో ఒప్పందాలు బీఆర్ఎస్కి జరిగితే కంప్లీట్గా కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి కొంత ప్రజల్లో ఒకవైపు
మరోవైపు ఒక వారం నుంచి దాదాపు నెల రోజుల్లోపు కవితను బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్తో బీఆర్ఎస్ని మరొకసారి లోకల్ బాడీలో నిరూపించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించే దిశగానే ప్లాన్లు చేస్తూ ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునేందుకు కూడా కొంత ప్రయత్నాలు కొనసాగించేట అవకాశాలు. కవిత బెయిల్ ఒకవేళ మంజూరైతే, కవిత బయటికి వస్తే నిజంగానే రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఇంటర్నల్గా జరిగితే కంప్లీట్గా ఈ ఒప్పందాల నేపథ్యంలో కవిత బయటకు వస్తే మాత్రం కొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆగుతారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బీఆర్ఎస్లో కొనసాగుతూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కవితకు సంబంధించినటువంటి ఇష్యూ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కొంత తగ్గుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 4 నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్నారు. కవిత ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్లు వేసినా న్యాయస్థానాలు తిరస్కరిస్తూ వాయిదాలు వేస్తూనే వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కవితను బెయిల్పై రప్పించేందుకు 4 రోజుల పాటు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే బీజేపీతో రాజీ మార్గమే కవిత బెయిల్కు రాజమార్గం అనే చర్చ కూడా జరుగుతుంది. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులుండగా వారిలో 3 విలీనానికి ఒప్పించి టీడీపీ ఫార్ములా ప్రకారం రాజీకి వెళ్ళొచ్చనే ఓ చర్చ ఢిల్లీలో చక్కర్లు కొడుతుంది. అయితే వారిలో 2 గతంలో ఈడీ తనిఖీలు జరగడంతో రాజకీయ వర్గాల్లో విలీనంపై చర్చ ఆసక్తికరంగా మారింది. గతంలోనూ టీడీపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి నేతలను చంద్రబాబు బీజేపీలోకి పంపారని, ఇప్పుడు తాము అదే పందా అనుసరిద్దామంటూ పలువురు నేతలు కేసీఆర్కు సూచించినట్లు మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్కు ఇప్పుడున్న ఎంపీలు కూడా చేజారితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందని పలువురు బీఆర్ఎస్ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. కవిత బయటకు రావాలంటే బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు జోరుగా కొనసాగుతుంది.